హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఉన్న మినిమల్ వెజిటేబుల్స్తో వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. సో ముందుగా బౌల్ పెట్టుకొని అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కాక కొద్దిగా జీలకర్ర, ఇఫ్ అవైలబుల్ దాల్చిన చెక్క ఉంటే దాల్చిన చెక్క వేసుకోవాలి. బట్ నాకు ఇక్కడ అవైలబుల్గా లేదు, నేను ప్రజెంట్ విలేజ్లో ఉంటాను కాబట్టి. సో జీలకర్ర కొంచెం వేగాక అందులో వెజిటేబుల్స్ వచ్చేసి ఆలు, గార్లిక్, టమాటా, ఆనియన్, ఇంకా క్యారెట్ అయితే ఉన్నాయి నా దగ్గర. సో ఫస్ట్ అయితే ఆలు వేసుకుంటున్నా. ఫస్ట్ ఆలు వేసేసుకొని కొంచెం వేగించుకోవాలన్నమాట. సో ఆలు కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి నేను ఫస్ట్ ఆలు వేసేసిన, తర్వాత ఆనియన్స్ ఇంకా క్యారెట్ వేసేసిన అనమాట. క్యారెట్ కూడా వేసినాక ఒక్క 1 మినిట్ గ్యాప్ ఇచ్చేసి మనం ఏదైతే గార్లిక్ చాప్ చేసి పెట్టుకున్నామో సో ఆ గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ గార్లిక్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది బాగొస్తదనమాట. ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటది రైస్ అనేది. సో అందుకనే నేను కొద్దిగా గార్లిక్ చాప్ చేసేసిన. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ ఏసేసుకొని మళ్ళా ఇంకా కొద్దిగా పసుపు ఏసేసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక టమాటో వేసిన నేను. టమాటో వేసి కొద్దిగా కారం ఇంకా కొంచెం సాల్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసేసి ఇక్కడ నేను ఈ రైస్ చేయడానికి 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానన్నమాట. సో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్‌కి 3 గ్లాసెస్ వాటర్ పోయాలి కదా! సో కొంచెం టమాటా కొద్దిగా మగ్గినట్టు అయినాక 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసిన. 1, 2 అండ్ 3. ఇంకా 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసాం కదా! సో కొద్దిగా కలిపేసి తర్వాత నాకు కొంచెం స్మెల్ వల్ల కొద్దిగా సాల్ట్ తక్కువ పడినట్టు అనిపించింది. సో నేను కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసిన మళ్ళీ. సో సాల్ట్ యాడ్ చేసినాక మళ్ళీ మూత పెట్టేసిన. కొంచెం వాటర్ అనేది కొంచెం మరగాలి అన్నమాట. సో బాయిల్ అయినప్పుడు మనం కడిగి పెట్టుకున్న బియ్యము వేసేసేయాలి. వేసేసేయాలి మొత్తం బియ్యం, వాటర్ లేకుండా బియ్యం వేసేసి కలుపుకోవాలన్నమాట. కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఏమో హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో వాటర్ మొత్తం అబ్జర్వ్ అయినాక రైస్ అనేది బాగా అవుతుందన్నమాట. సో ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మేమైతే టేస్ట్ చేసినాము, చాలా బాగా వచ్చింది. ఓకే గాయ్స్, ఇట్స్ యూ ఆల్, థ్యాంక్ యూ.